మనిషి జీవించడానికి కావలసిన అతి ముఖ్యమైనది ఏమిటి అని గన అడిగితే ప్రపంచంలో దాదాపు అన్ని జాతుల వాళ్ళు ఏం చెప్తారంటే మేధావులంతా కలిసి ఏకకంఠంతో గాలి అతి ముఖ్యమైన అవసరము. గాలి గన లేకపోయినట్టయితే మనిషి ఒక 4 నిమిషాల కాలంలో ప్రాణం కోల్పోతాడు కనుక జీవించటానికి అతి ముఖ్యమైన అవసరం గాలి అని చెప్తారు. ఆ తర్వాత దప్పిక తీర్చుకోవడానికి నీరు తర్వాతి అవసరం. ఆ తర్వాత ఆహారము, నిప్పు, నివాసం ఇట్లాంటివన్నీ ఒక అవసరాలు పెరిగిపోతూ వస్తాయి. గాలి లేకపోతే జీవించడం సాధ్యం కాదు కదా. శ్వాస తీసుకోవడానికి గాలి ఎంతో అవసరం. అది లేకపోతే ప్రాణం నిలబెట్టుకోలేమనేది వారి వివరణ. కానీ ఒక విచిత్రమైన అంశం ఏంటంటే భారతదేశ ఋషులు ముఖ్యంగా ఏం చెప్పారంటే మనిషి జీవించటానికి అతి ముఖ్యమైనది ఏమిటి అవసరం ఏంటి అంటే ధర్మము అని చెప్పారు. ధర్మము అంటే ఏమిటయ్యా అని అంటే దేని ద్వారా సమస్తం లభిస్తుందో అది ధర్మము అన్నారు. అసలు మన భారతీయ ఋషి సంతతి అంతా కూడా భగవంతుడి గురించి కంటే కూడా ధర్మాన్ని గురించి మరింత విపులంగా, వివరంగా, విశేషంగా వివరించారు. అంటే దైవం కంటే కూడా ధార్మిక జీవనము మనిషి యొక్క ప్రాథమిక అవసరమని, అటువంటి ధర్మము గురించి ఇంకా విస్తారంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉందని వ్యాస వాల్మీకాది ఋషులందరూ సవిస్తారంగా తమ గ్రంథాల్లో ఈ ధర్మంని ప్రస్తావించారు. అందుచేత ఒక్క భారతీయ ఋషి మాత్రం మనిషికి శ్వాస తీసుకోవడం కంటే కూడా అతి ముఖ్యమైనది ధర్మము అని చెప్పారని ముందు మనం చెప్పుకున్నాం కదా. మరి ధర్మాన్ని కాపాడుకోగలిగితే ఏం జరుగుతుంది? ఇప్పుడు కావలసిన గాలి లభిస్తుందా? ఖచ్చితంగా. గాలి కలుషితం కాదు. ఈరోజు ప్రపంచ మానవులలో ధర్మదృష్టి లోపించటం వల్ల, ప్రపంచ జాతులలో ధర్మదృష్టి లోపించటం వల్ల, ప్రపంచంలో ఉండేటటువంటి వర్గాలలో ధనిక వర్గము, పేదవర్గము ఇట్లాంటి వారిలో ధర్మదృష్టి లోపించటం వల్ల, ప్రకృతి పట్ల ధర్మదృష్టి లోపించటం వల్ల ఈరోజు గాలి కలుషితమై ప్రాణవాయువు కొరత అయిపోయి అప్పుడప్పుడు ఆక్సిజన్ చేంబర్స్ పెట్టుకోవాల్సిన దుర్గతి మనకు వస్తోంది. గాలి కలుషితం కావడానికి ధర్మలోపమే కారణమని ఋషులు చెబుతారు. ఆ తర్వాత ఇప్పుడు ఎట్టకు నీళ్లు కలుషితం అవుతున్నాయి. ఆ మధ్య గంగానదిని కలుషితమైన మైలీ అయిపోయిన గంగానదిని శుద్ధం చేస్తామని ఒక పెద్ద ప్రాజెక్టు పెట్టారు. అదేవిధంగా గాలి, నీరు ఒకటేమిటి కలుషితం కానిదే లేకుండా పోయింది. దీనికి కారణం ధర్మ జీవనం, ధర్మ దృష్టి, ధర్మాన్ని గురించినటువంటి లోతైన అవగాహన లోపించటమేనని మన ఋషులు ప్రబోధించారు. ఒకవేళ ఆ ధర్మం ఉంటే గాలి అశుద్ధంగా ఉండదు, శుద్ధమైన గాలి లభిస్తుంది, పరిశుభ్రమైన నీళ్లు లభిస్తాయి, పరిశుభ్రమైన ఆహారం లభిస్తుంది. మానవులు ఒకరిని ఒకరు దోచుకోకుండా శాంతియుత జీవనం గడపగలుగుతారు. ధర్మదృష్టి లోపం వల్లనే ప్రపంచంలో ఉండేటువంటి అరాచకాలన్నీ, తీవ్రవాదం అంతా సమస్తం కూడా మానవుడి యొక్క వినాశకరమైన ధోరణులన్నీ అందులోంచే పుడతాయి. ఎప్పుడైనా సరే శాంతి అనేది ధర్మం వల్లనే సాధించబడుతుంది అని ఋషులు చెప్పారు. అందువల్ల ఈనాడు మనలో కొంతైనా సౌకర్యంగా, సుఖంగా, ప్రశాంతంగా ఉంటున్నామంటే దానికి మనలో ఎంతో కొంత ఉన్న ధర్మం కారణం. అంటే అత్యల్పమపి ధర్మస్య త్రాయతో మహతో భయాత్. ధర్మం అనేది పూర్తిగా ఆచరించకపోతే మానే, కొద్దిగా ఆచరించిన ఆ కొద్ది ఫలమైనా కూడా మన ఎంతో గొప్ప భయం నుంచి కాపాడగలదని ఋషివాక్యం. ఇకపోతే ధర్మాన్ని ఎలా చెప్తారు, ఎక్కడ చెప్పారు, ఏ సందర్భంలో అంటే ధర్మము పురుషార్థాలు అంటే ప్రయత్నం చేత సాధించదగినవి, సాధించగలిగినవి అని అర్థం. పురుష అంటే ప్రయత్నము, ప్రయత్నించేవాడు అని అర్థం. పురమందు ఉన్నవాడు, లేకపోతే పురిశయన, ఇట్లా అనేక అర్థాలు చెబుతూ అసలు పురుషార్థం అంటే ప్రయత్నం చేత సాధించదగినవి అని స్థూలార్థం చెప్పారు పెద్దలు. అంటే ధర్మం అంటే దేవుడో, భక్తో, ఆధ్యాత్మికతో అని చాలామంది అభిప్రాయపడిపోతుంటారు. మరి కొంతమంది ధర్మం అనగానే ఏదో కొంచెం దానం చేసేయటమనో, డబ్బులు ఇవ్వడంగానో భావిస్తారు. నిజానికి ధర్మం ఇదేవి కావు. ధర్మం అంటే ఏమిటంటే
నీ ఎదుటివారు నీకేం చేయాలని కోరుకుంటావో నీవు అది తిరిగి వారికి చేయటం ధర్మం. నీ ఎదుటి వ్యక్తి నీతో ఎలా ప్రవర్తించాలని ఆశిస్తావో నీవు వారితో అలా ప్రవర్తించటం అది ధర్మం అంటే. ఇది ఒక కులానికో మతానికో జాతికో దేశానికో పరిమితమైన సూత్రం మాత్రం కాదు. ఈ ధర్మం విశ్వాత్మకం, అంటే అనంత విశ్వానికి చెందినది, సకల జీవరాశికి చెందినది. ధర్మంగా సమస్తము ఉండదగి ఉన్నది. ధర్మంగా ఉంటే సమస్తం ఆనందదాయకంగా ఉంటుంది. అధర్మంగా ఉంటే ఇప్పుడు మనం ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటికీ అధర్మమే కారణం. దీని గురించి నన్నయ్య వరులేయవి ఒనరించిన నరవరయ ప్రియము తన మనంబున కగుదాన్ వరులకున విషేయకునికి పరాయణము పరమధర్మ పదములకెళ్ళన్ అని ధర్మానికి ఇప్పుడు మనం చెప్పుకున్న వ్యాఖ్యానాన్ని పద్య రూపంలో చెప్పారు. ఇప్పుడు మనం ఉన్న ఈ పరిస్థితుల్లో మనిషికి అతి ముఖ్యంగా కావాల్సింది ధర్మం అన్నారు. ఇది పురుషార్థాలు ప్రయత్నం చేత సాధించదగిన నాలుగింటిలో మొదటిదన్నారు. సరే, ఆధ్యాత్మికత కన్నా ఇది ముఖ్యమైనది అని చెప్పినారు. అంటే ఆధ్యాత్మికత వడ్డించుకున్న ఆహారం అయితే ఈ ధర్మం అనేది ఆ ఆహారం వడ్డించుకోవడానికి అవసరమైనటువంటి ఆకు వంటిది అని పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు ధర్మాన్ని గురించి చెబుతూ వివరించినారు. అందుచేత పురుషార్థ సాధనంలో, అంటే ప్రయత్నం చేత సాధించవలసినటువంటి అతి ముఖ్యమైన అంశాల సాధనంలో ధర్మం మొదటిదైతే ఈ ధర్మం ద్వారా రెండవది నిరంతర ప్రయత్నం ద్వారా సాధించబడేటటువంటి అర్థం అన్నమాట. అర్థము ద్రవ్యము ఇట్లా ఎట్లయినా చెప్పుకోవచ్చు. రెండవ పురుషార్థం అర్థం. అర్థం అంటే వాడుకలో ఉన్న భావం సంపద డబ్బు అని. కానీ నిజానికి అర్థం అంటే సూక్ష్మంగా ప్రయోజనకరమైంది, లేదు ఉపయోగం ఉన్నటువంటి ఒక పని అని అర్థం అన్నమాట. ప్రతి క్షణాన్ని ప్రయోజనాత్మకంగా జీవించటమే అర్థం. ఇప్పుడు ప్రతి మనిషి ప్రయోజకత్వం డబ్బు మీద ఆధారపడి ఉంటుంది కనుక దానికి అదే అర్థంగా మారిపోయింది. కానీ అర్థం అంటే డబ్బు అని లోకంలో అనుకున్న మాట ఋషి చెప్పిన దానికి కొంచెం తేడా ఉంది. ప్రయోజనకరమైంది ఏదైనా కూడా అర్థమేను అని చెప్పి ఋషి చెబుతారు. అదేవిధంగా ఉదాహరణకు నీకు ఒక కత్తి ఇచ్చారు, నువ్వు దాన్ని ఏ విధంగా ఉపయోగిస్తావనే దాని మీద అర్థం ఆధారపడి ఉంటుంది. ఆ కత్తితో పళ్ళు కాయలు కోసుకుని ఆహారం సముపార్జించవచ్చు. అదే కత్తితో పక్క వ్యక్తి గొంతు కోసి అతనికి హాని తలపెట్టనవచ్చు. ఈ విధంగా ప్రయోజనకరంగా దేనినైనా ఉపయోగించుకోవటం అనేది అర్థంగా మనం వివరించుకోవచ్చు. ఇకపోతే ఈ పురుషార్థాలలో ధర్మబద్ధమైన రీతిలో అర్థవంతమైన జీవితం గడుపుతూ మరి ఏమి సాధించవలే అంటే మన కోరికలు ఉంటాయి. ఆ కోరికలను కామము అంటారు. కామము అంటే కోరిక. ఇది మూడో పురుషార్థం. ధర్మబద్ధమైన కోరిక అని దీనికి భావం చెప్పుకోవాలి. ఇక్కడ ధర్మంగా ఉంటూ అర్థవంతంగా సంపాదించుకున్న దాన్ని కోరుకోవటమే కామం. అంటే ధర్మపదంలో జీవిస్తూ అర్థవంతంగా తాను సంపాదించుకున్నటువంటి ధనము కుటుంబము మొదలైన వాటి ద్వారా తన కామాన్ని లేదా ధర్మబద్ధమైనటువంటి మూడో పురుషార్థాన్ని సాధించుకోవటం మహర్షులకు అంగీకారం. అట్టి దైహిక వాంఛాతృప్తి కూడా శ్రేయోదాయకమేనని ఋషులు ప్రవచించారు. అందుచేతనే కాళిదాస మహాకవి రఘువంశరాజుల గురించి చెబుతూ ప్రజాయై గృహమేధినాం అంటే ఉత్తమమైన సంతానం కోసం, వాళ్ళు ఉత్తమ సమాజం కోసం సంసార జీవనం గడిపినారు అని దీని భావం. అందుచేత మూడవ పురుషార్థమైనటువంటి కామం అంటే కోరికను ధర్మబద్ధమైన రీతిలో తీర్చుకోవటం మాత్రమే అత్యంత శ్రేయోదాయకమని ఋషుల యొక్క భావన. అది వారి వివరణ కూడా దానికి తదనుగుణంగానే ఉంది. ఇక ఈ మూడు ప్రయత్నపూర్వకంగా సిద్ధిస్తాయి. ధర్మబద్ధంగా జీవిస్తూ అర్థవంతంగా జీవితాన్ని గడుపుతూ ఈ ధర్మార్థాలను సమన్వయం చేసుకుంటూ కామాలను తీర్చుకుంటూ గురువు అనుగ్రహించి వారి కృపతో నాలుగవ పురుషార్థమైనటువంటి మోక్షాన్ని ప్రసాదిస్తాడు అని వేద విధులు పెద్దలు ధర్మ విధులు చెప్తారు. అంతేగాని మోక్షం అనేది మనం ప్రయత్నించి పొందేది కాదు, గురుకృప చేత లభించేది. అందుకని ఈ విధంగా చేసే ప్రయత్నమే సాధన అంటే, ఇంకేం లేదు. ఇకపోతే వివాహ మంత్రాల్లో ఈ విషయానికి కొంచెం ప్రస్తావన జరుగుతుంది. వధువు తండ్రి ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరితవ్య అని చెబుతాడు. అంటే పురుషార్థాల్లో మూడింటినే చెబుతాడు. అరే నాయన, ఇదిగో ఈ అమ్మాయి మీరిద్దరూ ధర్మంలో అర్థంలో కామంలో కలిసి ఉండండి. ఈ విధంగా మీరు గనుంటే గురుకృప వల్ల మీకు తప్పనిసరిగా మోక్షం అనే నాలుగో పురుషార్థం దానంతట అదే లభిస్తుంది. గురువు ప్రసాదిస్తాడు, మనవాకృతి ధరించిన దైవం ప్రసాదిస్తాడు. కాబట్టి మోక్షార్థ సాధనం కూడా ఈ విధంగా నాలుగవ పురుషార్థం లభిస్తుంది, మూడు సక్రమంగా ఉంటే అని చెప్పి చెప్తారు. అంచేత పెళ్లి మంత్రాలలో మోక్షేచ నాతిచరితవ్య అని లేదు. మోక్షేచ నాతిచరామి చెప్పడానికి హక్కు లేదు, ఆ విధంగా వీలవదు. ఎందుకంటే మోక్షం అనేది మానవ ప్రయత్నంతో సాధించబడేది కాదు.
మానవుడు 3 పురుషార్థాల పట్లాగన ప్రయత్నం చేస్తే 4వదైన పురుషార్థం దానంతదే లభిస్తుంది, గురువు యొక్క కృప వల్ల లభిస్తుంది. అందుచేత ధర్మేచ అర్థేచ కామేచ నాతిచరామి అని చెప్పడమే సరిపోతుంది, కానీ మోక్షేచ అని ఎవరన్నా చెప్తే అది పొరపాటు. అందుచేత పురుషార్థాలను మనం ఒక్కసారిగా ఆలోచించినట్లయితే ప్రపంచంలో ఏనాటికైనా సరే ఋషులు చెప్పినవి నవ్యంగా, నిత్యనూతనంగా, సరికొత్తగా అవగాహనతో మనం ప్రపంచ మానవులందరికీ వివరించి పంచుకోవలసిన జ్ఞానం ఎంతో మన ప్రాచీన ఋషివాంగ్మయంలో మిగిలే ఉంది. అందుచేత అటువంటి ధర్మదృష్టి ఈ ప్రపంచానికి వచ్చి గాలి, నీరు, భూమి, ఆకాశము, అగ్ని సమస్తము శాంతి ఆనందాలతో పరిటవిల్లారని మనందరం ప్రార్థిస్తాం. లోకా సమస్తా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. నమస్తే నమస్తే నమో నమః.